నేర్పుమయా ప్రార్థన వినుడే ఆవరుడా ప్రార్థన మాతో నేర్పుమయా. నేటి క్రైస్తవ జీవితం ప్రారంభం మీద ప్రార్థనతో ప్రారంభించాలి. అది ఓన్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకోవడం మానకూడదు. దేవుని స్తోత్రం. అందుకని నీవు ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడు వచనంలో 6:6లో చదవబడిన వాక్యంలో, ఆ ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృష్టుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థించము. అట్లయినను రహస్య కార్యముల గుర్తించి నీ తండ్రి. దేవుని స్తోత్రం. వ్యక్తిగత ప్రార్థన, భర్త కోసం, పిల్లల కోసం, కుటుంబం కొరకు. చాలా పని ఆడవాళ్ళుగా వండుకుంటూ తింటావు, పాలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, ఈ గొడవ కాదు. నువ్వు ప్రార్థనతో ప్రారంభించావు. దేవుని స్తోత్రం. అటువంటి ప్రార్థన చేస్తే ఆమెని జ్ఞానవంతురాలు అన్నాడు బైబిల్. సామెతల గ్రంథం 14:1 సామెతలు 14:1 వివేకవతులైన స్త్రీలో గృహం నిర్మించరు, కానీ అవివేకవతులు వారిని కూల్చివేస్తారు. కుటుంబాలు నాశనం చేసేసుకుంటారంట. అది భర్త కోసం చేయదు, పిల్లల కోసం చేయదు. ఎంతవరకు ఆవిడే వండుకుంటాం తింటే ఇదే కూడా వాళ్ళకి. ఆ భర్త వచ్చినా కానీ అక్కడ టీవీ దగ్గర కథలు అలాగే మంచి సీరియల్ చూసినప్పుడు ఏమయ్య నేను అక్కడ తొట్టు ఉంది, తొట్టు దగ్గర డొక్కు ఉంది, కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని వస్తే నాకు డబ్బు నీకు ఇవ్వాలనుకున్నాడు. ఎప్పుడైతే అక్కడున్న డొక్కు ఉంది, తొట్టు ఉందంటే ఎలా ఉంటుందో మనసుగా, ఆ తెచ్చే డబ్బులు కూడా నీకు ఇవ్వటం ఆపేతాడు. దేవుని స్తోత్రం. 2,000 రూపాయలు తీసుకొచ్చాడు ఇద్దామని, అక్కడ డొక్కు ఉంది, తొట్టు ఉంది, 500 ఇచ్చి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. లాస్ అయింది ఎవరో? వచ్చిన మనిషికి నీళ్ళు ఇవ్వాలి, చక్కనటి రాగానే కూర్చొని ఉన్నప్పుడు చక్కనటి పాలు తాగుతారా, గవర్నమెంట్ ఏమన్నా, హార్లిక్స్ ఏమన్నా, ఏదో అటువంటి అసలు ఏమీ లేదు అక్కడ. ఆ వచ్చిన వాటిని బెదరగొట్టేయటం, ఏదో మాట అంటాం, వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? ధనలక్ష్మి కేఫ్ దగ్గరికి వెళ్ళి, బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి డబుల్ స్ట్రాంగ్ టీ తాగి కాసేపు కూర్చుని ఆ ఫ్యాన్ కింద అలా వెళ్ళిపోయిన మగవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎలాగంటే ఎలాగంటే అనాల్సి ఉంటాడు, అర్థమైందమ్మా? అందుకని మగవాళ్ళు బెదరగొట్టదు. దేవుని స్తోత్రం. అందుకని నువ్వు కుటుంబం కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. నీ మీద ఆధారపడిన ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. రెండవదిగా కుటుంబ పరంగా భర్త, నువ్వు, పిల్లలందరూ కూడా. అందుకే నాడు మత్తయి 18:20లో ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటారని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. 18:20లో చెప్పాడు ఆ మాట. 18 అధ్యాయంలో 20 ఏం చెప్తానంటే, ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట ఎక్కడ కూడి ఉంటారో ఆ ఫ్యామిలీలో భార్య భర్త కూర్చొని చక్కగా మాట్లాడుతూ ప్రార్థించుకుని ఎంత ఆనందం. అందుకని గృహాలే దేవాలయంగా మారాలన్నాడు దేవుడు, ప్రభు. దేవుని స్తోత్రం. అలాగా ప్రార్థన చేసిన కుటుంబం, ఎప్పుడు ప్రార్థన చేసే కుటుంబం బైబిల్లో మనకు కనిపిస్తారు. ఒకసారి మనం చూస్తాం అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో 12వ వచనం. 12:12లో యెరూషలేములో ఒక మరియమ్మ కావడం. మన ఈ ఊళ్ళో కూడా ఉన్న చాలామంది మరియమ్మలు, జబ్బలాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, గొడవలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మరియమ్మ అలా కాదు. 12 యెరూషలేములో ఉన్న ఆమె ఇంట్లో ఎప్పుడు కూడా కుటుంబంగా చక్కగా పక్కన చక్క ప్రార్థన చేసుకునేది అంటారు. అందుకని ఆ యొక్క ప్రార్థన ఏంటి? పేతురు గారు అప్పుడు శరసాలు వేయబడ్డాడు. పేతురు గారి కొరకు ఆ సంఘం అంతా అక్కడ ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. వీళ్ళు ప్రార్థన చేయగానే దేవదత్త వెళ్ళి ఆ పేతురు గారి శరసాన్ని విడుదల చేసినప్పుడు ఆ పేతురు గారి ఇంటికి వచ్చి ఆ తలుపు కొట్టాడు. అప్పుడు రోధ అనేది చిన్నదే వచ్చింది బయటికి. ఆమె పేతురు గారు వచ్చేసారు అంత పిల్ల. కానీ వాళ్ళు ఏమంటున్నారు? సీనియర్స్ ఉంటారు. వాళ్ళు ఏమన్నారు? పేతురు గారు ఇప్పుడు ఎందుకు వస్తారు, శరసాలు ఉన్నారు అంటున్నారు వాళ్ళందరూ. లేదు, పేతురు గారే వచ్చారంత పిల్ల. దేవుని స్తోత్రం. మరి వీరున్నారనుకో చక్కగా వాక్యం చదువుదాం, జపాలు చెప్తాం, పాటలు పాడదాం అని ఉందా మీకు? ఆ రోధాన్ని చిన్నది గుర్తించింది పేతురు గారి స్వరం. పాస్టర్ గారు వచ్చేసారు, పాటలు వేసేసారు, బైక్ షెట్ అది కూడా చూసినట్టు ప్రార్థన కూడా చేశారు. వెళ్దాం ఉందా? ఏదో స్టైల్లోనే వెళ్దాంలే, చూద్దాంలే. ఎందుకు వచ్చింది? స్టైల్ లైఫ్ అవసరం లేదు దేవునికి, స్పిరిచువల్ లైఫ్ కావాలి. దేవుని స్తోత్రం. ఎన్ని గంటలు తయారవుతాం? అందుకే పిల్లలు ఇక్కడ రోదన చిన్నదే పాప చక్కని పేతురు గారి గురించి చెప్పేసినారు. వచ్చింది పేతురు గారి. దేవుని స్తోత్రం. అందుకే 12వ అధ్యాయం 5వ వచనంలో ఏం చేశారు అన్నాళ్ళు? 12వ అధ్యాయం 5వ వచనం 12:5
సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయు. దేవుని స్తోత్రం. పేతురు గారు సరసాలు ఎందుకు సువార్త చెప్పొద్దని, దేవుడికి బోధ చేయొద్దని ఆనాడు నిబంధన పెట్టి ఆయన తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. అందుకే నాడు సంఘం ఎలా ఊరుకున్నారా? మన సంఘంలో కాదు. ఆ సంఘం ఏదో సమస్య వస్తే ఆ సంఘం ఎలా కూడా డ్రాప్ అయిపోతే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సమస్యని మన పాస్టర్గారితో నిలబడి ఇలా చేద్దామని ఎంతమంది ఉన్నారో ఆ సంఘం అలా కాదు. చాలామంది సంఘం ప్రార్థన, ఈ ప్రార్థన ఇంకో సంఘం చేసే ప్రార్థన ప్రతిఫలాలు రావాలి. దేవుని స్తోత్రం. అందుకే నాడు ఆ సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురు గారు చెరసాల నుంచి విడుదల పొందారు. అలాగే సమస్యకి పరిష్కారం కావాలంటే ఆ సంఘ ప్రార్థన ఎంతో అవసరం. అయితే ఎటువంటి సంఘ ప్రార్థన ఎవరి కోసం చేయాలి? గురువుల కోసం చేయాలి, యాజకుల కోసం చేయాలి, సేవకుల కోసం చేయాలి, నీకు వాక్యం నిత్యం అందిస్తున్న పాస్టర్ గారి కోసం చేయాలి. ఆయన మొహం కనపడేటప్పటికి నీ చిట్లించుకుని మొహం వెళ్ళిపోతే నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబ కొరకు అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేసి మీ అభివృద్ధి కొరకు, మీ ఆరోగ్యం కొరకు, నీ పిల్లల అభివృద్ధి కొరకు ఎన్నో ప్రార్థన చేసిన సేవకుని విడిచిపెట్టి కొత్త పిచ్చోడు పొద్దురు అన్నట్టుగా ఎవడో అక్కడ వస్తూ ఉంటుంటే అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి నీ విశ్వాసం పూర్తిగా పోవాలి. కొండనానికి మందైతే అది అసలు ఏముండదు అక్కడ. దేని పట్టుకుని దాన్ని బలంగా పట్టుకో. అందుకే నా యందు మీరు మీ యందు నా మాటలో నిల్చుండి మీకు ఏది కావాలని కోరుకోవాలి. అందుకే ప్రార్థన చేసింది యెరూషలేములో మరియమ్మ ఆవిడ పేరు. ఎంతమంది ఉన్నారు మరియమ్మలు ఇక్కడ? ప్రార్థన చేసిన మరియమ్మలలో ఎంతమంది ఉన్నారమ్మా? ఆ మరియమ్మ ఇంట్లో చక్కగా ప్రార్థన చేశారు. ఎవరి కొరకు చేశారు? పేతురు కొరకు ప్రార్థన చేశారు. ఆ పేతురు గారు వచ్చి ఇల్లు కట్టాడు. ఆయన అలా డోర్ తట్టినప్పుడు అక్కడ లాక్డౌన్ వాళ్ళందరికీ పాస్టర్ గారిని గుర్తి, అందుకే సేవకుడిని ఆ అపోస్తుల్ని పేతురు గారిని గుర్తించలేకపోయారు. స్వరం సరికి ఇంటే కదా. అందుకనే ఆ రోదని చిన్నది ఇదిగో పేతురు గారు వచ్చారని చెప్పింది. దేవుని స్తోత్రం. అటువంటి చలాకి చురుకుదనం వాక్యంలో, ప్రార్థనలో, పాటలు అలా ఉండాలి. సంజయ్ అర్థమైందా? వెళ్దామన్నా చూద్దామంటే అర్థం పలవే. నేను ఎప్పుడైతే నీకు చెప్తే అప్పుడు డ్రాప్ అయిపోతావు. తెలివితేటలు ఎక్కువ నువ్వు కూడా తెలివితేటలే, నీకు కూడా తెలివితేటలు, మహా తెలివి నీకు ఉంది. అందుకే ఆలోచించండి. దేవుని తెలివితేటలు పెరగదు, లోక సంబంధమైన కాదు. అందుకే దేవుని వాక్యంతో ఎవరైతే ఎదుగుతారో వాళ్ళు నిజమైన దేవుని